డార్లింగ్ సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది భయ్య సినిమా నిజంగా. నేను చాలా చాలా బాగుంది. క్వశ్చన్ తన వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. నిజంగా అంత బాగుంది నిజంగా. జానీ జానీ ఎస్ పాప ఏముంది భయ్య హీరోయిన్ పాప నిజం వేరే ఉంటుంది నిజం. సినిమా మొత్తం అన్న ఫస్ట్ టైం చూడన్న సుహాసన్ ఎంట్రీ అవుతాడు, బ్రహ్మానందం ఎంట్రీ అవుతాడు, అన్నయ్య ఎంట్రీ అవుతుంది. ఆ సినిమా అసలు అర్థం నిజంగా ఏంద్ర భయ్య అనుకుంటున్నా నిజంగా వేరే లెవెల్ అని నిజం. చాలా అంటే చాలా బాగా వచ్చింది నిజంగా. ఏడుపు వచ్చేసింది భయ్య నిజంగా. ఈ పిచ్చా కొట్టు కొడతా భయ్య హీరోయిన్ నిజంగా. నాకు భయం అవుతుంది భయ్య పెళ్లి చేసుకోవాలంటే నిజంగా వేరే లెవెల్. నా వల్ల కాకపోయింది నిజంగా వేరే లెవెల్ నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. ఏం కొడతా భయ్య హీరోయిన్ పిచ్చా కొట్టు కొడుతూనే ఉంటాం భయ్య నిజంగా. వేరే లెవెల్ మూవీ చాలా అంటే చాలా నిజంగా. చాలా మంచి మంచి ఓరియంటెడ్ మూవీ చెప్తున్నా నిజంగా. ప్రియదర్శి రిక్వెస్ట్ అన్న, దయచేసి మీ సినిమా లవ్ స్టోరీలు బంద్ చేయండి, కామెడీలో బంద్ చేయండి. ఒక మాస్ సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయన డార్లింగ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా. అంటే ట్రైలర్ చూసి అదే ఏందబ్బా హీరోయిన్ కొంచెం తేడాగా ఉంది, డిఫరెంట్ గా ఉందా అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంది ఎందుకని చెప్పి. నిజంగా ఈ సినిమా డైరెక్టర్ గారు అశ్విన్ రామన్ అయితే వేరే లెవెల్ అన్న. డైరెక్షన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అనేది నిజంగా మహానటి అంటాం చూడండి, అలా అనిపించింది అన్న నాకు. అది ఒక్క పదమే గుర్తొచ్చింది అనమాట హీరోయిన్ చూసిన వెంటనే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎమోషనల్ గా వెళ్తూ ఏడుస్తూ అలా మంచిగా నవ్వుకుంటూ కామెడీగా చాలా చాలా అన్ని ఉన్నాయన్న. కానీ ఎండింగ్ ఒక మంచిగా ఇచ్చిండన్న. నిజంగా ఎండింగ్ అయితే చాలా మంచి సక్సెస్ గా ఎండింగ్ ఇచ్చిండు. లాస్ట్ లో మన ప్రియదర్శన్ అయితే నిజంగా ప్యారిస్ వెళ్ళిపోయిండు, పిల్లతో హనీమూన్ కి ప్యారిస్ కి వెళ్ళి ఫోటో దిగిండు, అంతా అయిపోయింది. సో ఓవరాల్ గా సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న. ఇంకోటి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. సెకండ్ హాఫ్ లో ఝాన్సీతో చెప్తాడు ప్రియదర్శన్ మాటలు. అంటే ఉమెన్ అనేటోళ్ళు ఎలా ఉండాలి, ఎందుకు ఏంది, అసలు బాయ్స్ ఇండిపెండెంట్ ఉమెన్ ఇండిపెండెంట్ అని చెప్పి చాలా అంటే చాలా మంచిగా చెప్తారన్న. ఆ మాటలకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఓవరాల్ గా సినిమా చాలా అంటే చాలా బాగుంది, మీరు అందరు వెళ్ళి చూడండి అన్న. అంతే, థ్యాంక్ యూ. Personality, then multiple personality, showing how will it affect on the other person. I like the nachindi chala concept నాకు. ఇంకా యాక్టింగ్ బై ప్రియదర్శి అండ్ నభా, ఇట్ వాస్ వెరీ నైస్. ఇందులో దాంట్లో దెన్ మెయిన్ లీడ్ ఇస్ ఫైటింగ్ సంథింగ్ ఎల్స్. హియర్ ద యాక్ట్రెస్ ఇస్ ఫైటింగ్ హర్ సెల్ఫ్ అన్నమాట. సో ద ఫైట్ విత్ ఇన్ హర్ సెల్ఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు షో అలా కదా. So internal fights are sometimes very major. So I think they tried to show that and that was very good, which I liked it. Darshi character acting చాలా మంచిగా చేస్తుండు దర్శి. First time actually I couldn't believe he could I mean as a hero he did justice to the role. చాలా మంచి boy next door role unde and he did it very perfectly, and the comedy and all everybody fit well అన్నమాట.